ప్రేక్షకులందరికీ కూడా ముందు మరి విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ విశ్వావసు ఉగాది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, తర్వాత ఈ ఏడాది ముఖ్యమైన విశేషాలు ఏంటి, తర్వాత మరి ఏ ఏ నదులకి పుష్కరాలు రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి సాధారణ విశేషాలని ముందుగా తెలుసుకుందాం. అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి ప్రారంభమే 6 గ్రహాల కూటమి ఒక విశిష్టతతో రానుంది. ఇది తదనంతరం మళ్ళీ ఇంచుమించుగా ఏప్రిల్ మధ్య వరకు కూడా పంచగ్రహ కూటమితో అలరారనుంది. ఇక ఇంతే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనేక రకాలైన విధానాల్లో అంటే కాంబినేషన్స్ అంటాం. అలాంటి కాంబినేషన్స్లో ఈసారి మనకి ఈ సంవత్సరం అంతా నిండి ఉంది. ఇలా 6 గ్రహాల కూటమి కొన్నాళ్ళు, చతుర్గ్రహ కూటమి కొన్నాళ్ళు, పంచగ్రహ కూటమి కొన్నాళ్ళు, త్రిగ్రహ కూటమి కొన్నాళ్ళు, ఇలా వీటితో పాటుగా ఇంచుమించుగా జూన్ నెలలో మనకి సంపూర్ణ కాలసర్ప దోషంతో పాటుగా ఇంచుమించు గ్రహాలన్నీ కూడా మనకి ఈ సింహము తర్వాత కుంభానికి మధ్య మొత్తం అన్ని గ్రహాలు మాలికా యోగం అంటాం. అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా మనకి ఇటు సింహం నుంచి కుంభం మధ్య నెలకొని ఉండటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత మరి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే 2 గ్రహణాలు కూడా ఎలాగైతే ఇప్పుడు ఈ సింహానికి కుంభానికి మధ్య మనకి ఈ రకమైన గ్రహమాలిక యోగం అనేది లేదా కాలసర్ప దోషం అనేది పట్టి ఉంటే, మళ్ళీ ఇదే గ్రహాలకే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది, అంటే ఈసారి కూడా ఈ ఏడాది మనకి సూర్యగ్రహణాలు ఏవి కూడా కనిపించవు. 2 కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలుగానే చెప్పవలసి ఉంటుంది. అయితే సెప్టెంబరు 7 రాత్రి వచ్చేది ఏదైతే ఉందో, అంటే అది ఇంచుమించుగా అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది కాబట్టి తెల్లవారితే 8 అనుకోవాలి. ఈ సెప్టెంబర్లో వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం పట్టడం అనేది ఉంటే, మరి వచ్చే సంవత్సరం 2026 ఫిబ్రవరి 2వ తారీఖు, అంటే 2వ నెల ఫిబ్రవరి 26వ తారీఖు, ఫిబ్రవరి 26వ తారీఖు వచ్చే చంద్రగ్రహణం అనేది మీకు సింహరాశిలో పట్టనుంది. అంటే అన్నీ కూడా ఈసారి కొద్దిగా సింహ కుంభరాశుల మీద ప్రభావం ఎక్కువ ఉండేలాగా కూడా కనిపిస్తుంది. పైగా ఏదైతే మరి కుంభరాశికి ఇప్పటికే ఏళ్ళనాటి శనిలో ఉండటం అనేది ఒకటైతే, మరి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మార్చి 29 నుంచి అష్టమ శని అనేది కూడా ప్రారంభమైంది. కనుక ఈ సింహ కుంభరాశుల వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిథునంలోకి ఎప్పుడైతే మరి మే 15వ తారీఖు, అంటే ఇంచుమించు మే 14వ తారీఖు అర్ధరాత్రి మిథునంలోకి గురుడు ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మనకి అంటే మర్నాడు రోజు 15వ తారీఖు నుంచి 26వ తారీఖు కూడా 26వ తారీఖు వరకు 12 రోజుల పాటు మనకి సరస్వతి నది పుష్కరాలు రాబోతున్నాయి. ఇక ఈ నెలలో కొంత జ్యేష్ఠ మాసంలోను, తర్వాత మార్గశిరము, తర్వాత వచ్చే మరి మాఘమాసంలో కూడా కొంతవరకు మరి ఈ యొక్క మౌఢ్యములు కూడా రానున్నాయి. ఇవి ఈ రకంగా మనకి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ ఉగాది యొక్క విశిష్టతలు. అయితే ఇక దేశ కాలమాన పరిస్థితులుగా చూసినట్టయితే కనుక ఈ ఏడాది బంగారము ఎంత పెరిగినప్పటికీ కూడా, అంటే చాలామంది విశ్లేషణ ప్రకారము 1,00,000 అధిగమిస్తుంది లేదా కనీసం 1,00,000 దాకా వస్తుందనేది ఎంతవరకు నిజమో, అలాగే ఇంచుమించుగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చికి మళ్ళీ 80-85 మధ్య స్థిరంగా ఉండిపోయే అవకాశాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. తర్వాత వివిధ గ్రహాల యొక్క కూటమి వల్ల మరి రకరకాలైన రోగాలు కూడా మనుషులకి వెన్నంటడం అనేది అయితే ఉంటుంది. అయితే ప్రమాదాల స్థాయి మాత్రం తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. రకరకాల వేరియంట్స్ ఉండొచ్చు కానీ అవి ఏవి కూడా మనకి మృత్యువుకి తీసుకెళ్ళవు. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కలుషిత ఆహారం,
తర్వాత వాళ్ళకి ఏదైనా సరే అకాల నిద్ర, అకాల భోజనం వల్ల తరచూ ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఈసారి కొంతవరకు అధిక వర్షాలు, తర్వాత లేదా ఈ వరదలు ఇలాంటివి ఏమైనా సరే కొంత ప్రకృతి విలయ తాండవంగా చెప్పవలసి ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి మరి నవంబర్ వరకు, అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా ఏదైనా సరే రాజకీయ సంక్షోభాలు, రాజకీయాల్లో అనుకోని మార్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏవైతే ధాన్యపు ధరలు ఉంటాయో ఈసారి మరి ధాన్యాధిపతిగా కుజుడు కనుక ఏవేమైనా సరే ఈ ధరలు అనేది హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఒక ఒడిదుడుకులు అంటే నిత్యం ఒకేలాగా ఉండకపోవటం, ఒకే రకంగా ఉన్నట్టుండి పెరగటం, ఉన్నట్టుండి తగ్గటం, ఈ రకంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈసారి మరి నవవిధ నాయకుల్లో రవి మనకి రాజుగా చెప్పాలి. అంతేకాకుండా ఆయన ఆర్ఘ్యాధిపతిగా కూడా మరి రవే ఉన్నాడు. తర్వాత మరి సస్యాధిపతిగాను, నీరసాధిపతిగా బుధుడు ఉండటం అనేది జరిగింది. ధాన్యాధిపతిగా మరి కుజుడు అని చెప్పాం, రసాధిపతిగా శుక్రుడు అని చెప్పాం. తర్వాత మరి సేనాధిపతి శని అయితే గనక మరి మంత్రిగా చంద్రుడు ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఈ మంత్రి చంద్రుడు అవుతున్నాడో ఈ ఆలోచనలు అవి అంత నిలకడగా ఇటు జనాలకు ఉండొచ్చు, పాలకులకు ఉండొచ్చు, ఎవరికైనా సరే అంత నిలకడైన ఆలోచన అనేది లేకపోవటం, ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియని చందాన్ని ప్రవర్తించడం అనేది కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఇక్కడ రాజు మరి తర్వాత ఇటు మంత్రి ఇద్దరు కూడా మిత్రులు అవటం, మరి గ్రహాల్లో వాళ్ళని రాజు రాణిగా భావిస్తూ ఉండటం వల్ల చివరికి ఎలాంటి పెను ఉపద్రవాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మళ్ళీ బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మరి వివిధ నక్షత్రాలకి కందాయ ఫలాల గురించి ఏంటో తెలుసుకుందాం. అంటే ఈ కందాయ ఫలాలు అనేవి ఏంటంటే అవి నక్షత్రాలు బట్టి ఉంటాయి. ఏదైనా సరే బేసి సంఖ్య అనేది శుభ ఫలితాలు ఇవ్వడానికి, తర్వాత సరి సంఖ్య అనేది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి, తర్వాత మరి ఏదైతే సున్నా అనేది శూన్యం అనేది ఉంటుందో అది కొంతవరకు వ్యతిరేక ఫలితాలు లేదా అనారోగ్యాన్ని ఇవ్వడానికి ఉంటుంది. మరి ఈ ఏడాది ఏదైతే అశ్విని నక్షత్రం ఉందో వారికి 3 అంటే మొదట 3, తర్వాత 0, తర్వాత 4 వీటిని మనం ఎలా భావించాలి అంటే కనుక ఇవి 4 నెలలకి ఒక ఫలితంగా తీసుకోవాలి. అంటే మొదట 4 నెలలు 3, తర్వాత 4 నెలలు 0, తర్వాత మరి చివరి 4 నెలలు కూడా 4. అంటే మొదట ఉన్న 3 కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదట మంచి ఫలితాలని, తర్వాత మధ్యలో 4 నెలలు అంత చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని, చివరి మిశ్రమ ఫలితాలు ఉంటాయని భావించాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే మిగతా నక్షత్రాల వాళ్ళందరూ కూడా ఇదే రకంగా 4 నెలలకి ఈ ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. భరణి నక్షత్రం వారికి 6 మరి 1 ఉన్నాయి. తర్వాత మరి కృత్తిక నక్షత్రానికి 1, 2, 3గా ఉన్నాయి. తర్వాత రోహిణి నక్షత్రం వారికి 4, 0, 0గా ఉన్నాయి. తర్వాత మరి మూసర నక్షత్రానికి 7, 1, 2గా ఉన్నాయి. తర్వాత మరి ఆరుద్ర నక్షత్రానికి 2, 2, 4లా ఉన్నాయి. తర్వాత మరి పునర్వసు నక్షత్రానికి 5, 0, 1. ఇక పుష్యమి నక్షత్రానికి అయితే గనక 1, 1, 3. ఇక ఆశ్లేష నక్షత్రానికి అయితే గనక 3, 2, 0. ఇక మకా నక్షత్రానికి 6, 0, 2. పుబ్బ నక్షత్రానికి అయితే గనక 1, 1, 4. ఉత్తర నక్షత్రానికి 4, 2, 1. హస్త నక్షత్రానికి 7, 0, 3. ఇక చిత్తా నక్షత్రానికి 2, 1, 0. స్వాతి నక్షత్రం 5, 2, 2. విశాఖ నక్షత్రం 0, 0, 4. ఇక అనురాధ నక్షత్రం అనేది 3, 1, 1. జ్యేష్ఠ 6, 2, 3. మూల 1, 0, 0. పూర్వాషాఢ 4, 1, 2. ఉత్తరాషాఢ 7, 2, 4. ధనిష్ట శ్రవణ నక్షత్రం 2, 0, 1. ధనిష్ట 5, 1, 3. శతభిషం 0, 2, 0.
పూర్వభద్ర 302, ఉత్తరాభద్ర 614, చివరిగా మరి రేవతి 121. ఈ రకంగా మనం కందాయ ఫలాల గురించి తెలుసుకోవాలి. ఇంకా ఏదైనప్పటికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం ఏదైతే ఉందో మనకి ఇది తెలుగు సంవత్సరాల్లో 39వది అవటం అనేది. తర్వాత ఏదైతే మరి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా చివర ఏదైతే మరి 2025 అనేది కూడినప్పుడు అది 9 రావటం అనేది. కనుక ఇటు 3 గురుడు నంబర్ అనేది, 9 అనేది కొంతమంది ప్రకారం కుజుడైతే కొంతమంది శుక్రుడు. కనుక ఏదైనప్పటికీ కూడా ఆర్థిక అభివృద్ధి పెరగటం అనేది ఎలా ఉంటుందో ఇబ్బందులు కూడా, ప్రమాదాలు కూడా అదే రకంగా రావటం. తర్వాత ఎవరైతే మరి ముఖ్యమైన సెలబ్రిటీస్ అనుకోకుండా వాళ్ళు అప్పుల బారిన పడటం అనేది, వారి యొక్క జీవితాల్లో కొన్ని చీకటి రేఖలు నిర్ద్వందంగా బయటికి రావటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఏదైతే మరి విశృంఖలత్వంగా అశ్లీలత అనేది ఏదైతే పెరుగుతుందో దాని మీద కొంతవరకు దృష్టి సారించడానికి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర ప్రభుత్వాలు కూడా కొంత సమాయత్తం అవటం అనేది అయితే ఉంటుంది. సైబర్ నేరగాళ్ళు ఎంత విజృంభించినప్పటికీ కూడా మళ్ళీ అదే స్థాయిలో దానికి వీరు ముందు ప్రణాళికలు కొంతవరకు రచించడానికి, అంటే టెక్నికల్గా మనం ఎంతో కొంత బాగా ముందుకు పరిగెత్తే అవకాశం కూడా ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే GST ద్రవ్యోల్బణం వీటి యొక్క వృద్ధి రేట్ అనేది కూడా పెరిగేలాగా కనిపిస్తుంది. కనుక విశ్వావసు అనేది ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కూడా తట్టుకుని నిలబడగలగడానికి ఎంతో కొంత ఆస్కారం ఉంది. కనుక ఎవరు కూడా మరీ భీతిల్లి చెందవలసిన అవసరం లేదు. అలాగే ఏదైనా సరే మనము ఇబ్బంది పడతామోనేమో అని ముందుగానే పిరికిగా కుంచుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. మరి విశ్వావసు నామ సంవత్సరం వివిధ రాసుల వారికి ఏ రకమైన ఫలితాలని ఇవ్వబోతోంది? మరి ఈ వివిధ గ్రహాల కూటమి ఏదైతే మరి షష్టగ్రహ కూటమి కావచ్చు, పంచగ్రహ కూటమి కావచ్చు, అలాగే ఆకస్మికంగా ఏర్పడే వివిధ గ్రహాల దృష్టులు, అంటే శని కుజుల యొక్క సమసప్తక దృష్టి, మరి రవిశనుల సమసప్తక దృష్టి, ఇలాంటివి ఎన్నో కూడా రూపుదిద్దుకుంటున్న ఈ సంవత్సరంలో మరి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎవరు ఎలాంటి ప్రయోజనాలని పొందగలుగుతారు అవి తెలుసుకుందాం. ముందుగా మరి మేషరాశి. మేషరాశి వారికి అయితే కనుక ఈ ఏడాది ఆదాయం 2, మరి వ్యయం మాత్రం చాలా ఎక్కువ ఉంది 14. ఇక రాజ్యపూజ్యం అనేది 5 ఉంటే అవమానం అనేది 7 ఉంది. మేషరాశి వారికి మరి ఈ సంవత్సరం ఉగాది ముందు రోజు నుంచే మరి 2 రోజుల ముందుగా వీళ్ళు ఏలనాటి కూడా రావటం అనేది జరిగింది. కనుక ఇక్కడి నుంచి ముఖ్యంగా ఏదైతే వ్యయస్థానంలోనే ఈ గ్రహ కూటమి అనేది కొన్నాళ్ళు ఉండటం వల్ల ముఖ్యంగా మే వరకు కూడా వీళ్ళు కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది, అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో రకమైన ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవటం అనేది, ఇప్పుడు ఇది అయిపోతుంది అనుకునేది నోటి దాకా వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా వాయిదా పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే ఎంత డబ్బు వచ్చినా కూడా నిలుపుకోలేని పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. జూలై నుంచి మరి సెప్టెంబర్ వరకు అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కొంతవరకు ఇబ్బంది, సంతానపరంగా ఏదైనా సరే కొంత ఒత్తిడి ఎదుర్కోవటం అనేది కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకుల వాళ్ళకి మాత్రం మరి మే తర్వాత నుంచి క్రమంగా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే తప్ప తమ లక్ష్యాల్ని చేరుకోలేరు. ముఖ్యంగా ఏదైతే ఈ ఏలనాటి శని ఉందో అది అశ్విని నక్షత్రానికి ప్రస్తుతం శని చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి ఎక్కువగా అశ్విని నక్షత్రం మీద మరింత ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది. కనుక మేషరాశి వారు కొంతవరకు మొదట 3-4 నెలలు కొంత ఎక్కువ జాగ్రత్తలు, బాగా అవసరమైన విషయాల్లోనే వీరు కల్పించుకోవటం అనేది, కొంతవరకు నోరుని తర్వాత మనసుని కూడా కొంత నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ సంవత్సరం మరి ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.